వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రజెంట్ అయితే నిన్న జరిగినటువంటి ఒక పిల్లాడు ఆత్మహత్య నారాయణ స్కూల్లో జరిగింది. ఇదంతా కూడా హయత్ నగర్, నేతాజీ నగర్ లో ఉన్న ఈ స్కూల్లో జరిగింది. ఇదే కాదు, ఇంతకు ముందు చాలా జరుగుతున్నాయి. మరి ఎందుకు ప్రభుత్వం ఇటు నారాయణ సంస్థలు కానీ అటు శ్రీ చైతన్య సంస్థలు కానీ ఎందుకు టచ్ చేయలేకపోతుంది? రీజన్ ఏంటి? ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఒకసారి మనం పూర్తిగా చూస్తే ఆ పిల్లల్ని తీసుకెళ్లే విధానం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. జైల్లో ఖైదీలను తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తున్నారు. పేరెంట్స్ అందరూ కూడా ఆ గేట్ల దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఒకసారి మీరే ఆలోచించండి. వేలకు ఫీజులు కట్టింది మీరు గేట్ల దగ్గర నుంచోడానిక? మీ పిల్లల భవిష్యత్తు గురించే కదా మీరు ఆలోచించేది. వాళ్ళని పొట్టబెట్టుకుంటున్నారు ఈ రోజు నారాయణ సంస్థలో. ఒక టీచర్, ఒక ప్రిన్సిపల్, అతను భయం చెప్పాల్సింది పోయి వేరే విద్యార్థితో కొట్టించి అవమానించి ఆ క్లాస్ రూమ్ లో అబ్బాయిని చాలా బాధ పెట్టాడు. అది జీర్ణించుకోలేక ఆ అబ్బాయి తన హాస్టల్ రూమ్ లో ఉరి వేసుకుని మరి సరే, అబ్బాయి కంటే తెలీదు, కనీసం హాస్టల్ దగ్గర వార్డెన్ అయినా ఉండాలి కదా. వాళ్ళు ఏం చేస్తున్నారనేది చూసుకోవాలి కదా. మరి వేలకు ఫీజులు కట్టించుకుంటున్నప్పుడు అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా కరెక్ట్ గా ఉండాలి కదా. ఎవరు లేదు. ఒకసారి మీరే చూడండి, ఆ పేరెంట్స్ ఆ గేట్ల దగ్గర ఎట్లా వెయిట్ చేస్తున్నారో, వాళ్ళ పిల్లలు ఎప్పుడు బయటకు వస్తారని ఎదురు చూస్తున్నారు. దీనికన్నా జైలు ఏమేమో ఒక్కొక్కరిని ఖైదీల్ని రిలీజ్ చేస్తున్నట్టు రిలీజ్ చేస్తున్నారు. కనీసం ఆ పేరెంట్స్ కి కూర్చోవడానికి కూడా ఇక్కడ వసతి లేదు, ఒక ప్లే గ్రౌండ్ లేదు, ఏమీ లేదు. విద్యార్థుల భవిష్యత్తులతో వీళ్ళు ఆడుకుంటున్నారు. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల జీవితాన్ని వాళ్ళే పాడు చేస్తారని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. మరిన్ని విషయాలు ఒకసారి మనం వారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు మీ అబ్బాయితో? 7:30. నిన్న 7. ఏం మాట్లాడిండు? ఏమన్నా షేర్ చేసుకున్నాడా మీతో? షేర్ చేసుకోలేదు. తిన్నారా అంటే డిన్నర్ అయిందని అంటే అయిందన్నాడు. అంతే. అన్న ఒక్క నిమిషం. డిన్నర్ అయిందంటే అయిందన్నాడు. సరే ఓకేనన్నా, బాయ్ అన్న. ఎప్పుడు జాయిన్ చేశారు ఈ స్కూల్లో? ఈ సంవత్సరం ఇదే మొదటిసారా? ఇదే మొదటిసారి. ఎంత కట్టారు ఫీజు? 2 lakhs కట్టాము. 2 lakhs కట్టారా? మీరు జాయిన్ చేసినప్పుడు ఏం హామీలు ఇచ్చారు మీకు? వీళ్ళ స్కూల్ వాళ్ళు హామీలు ఏం లేవు. ఇలా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే ముఖ్యంగా ఈ ప్రైవేట్ సంస్థల్లో ఎక్కువగా ఇట్లాంటి ఆత్మహత్యకి చేసుకుని పాల్పడి చనిపోతున్నారు. అసలు చాలా జరుగుతున్నాయి. ఎందుకు దీనిపైన ప్రభుత్వం రెస్పాండ్ కావట్లేదు అనుకోవచ్చు? ఈ మధ్యకాలంలో కాదు, ఈ నారాయణ చైతన్యాలు ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయినాయో, ఏదైతే ఇది కమర్షియల్ గా వీళ్ళ ధ్యేయమే డబ్బులు దండుకోవడం, మభ్యపెట్టి మాయ మాటలు చెప్పడం, ప్రకటనలు ఇచ్చుకోవడం. ఇక్కడ మా కాలేజీలో చేరితే తప్ప మీకు ర్యాంకులు రావు అని వాళ్ళ పేరెంట్స్ మైండ్ లో పిఆర్ఓలను పెట్టుకొని ఊర్లో వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని పూర్తిగా ఖరాబ్ చేసారు వీళ్ళు. నారాయణ చైతన్య ఏదైతే కార్పొరేట్ సిస్టమ్ ఉందో, పిల్లలకు వాళ్ళు 5th 6th క్లాస్ చదువుతున్నప్పుడే పోయి మా కాలేజీలో మా స్కూళ్ళలో చేర్పించండి పిఆర్ఓలు పెట్టుకొని గ్రామీణ స్థాయిల నుంచి తీసుకొచ్చి ఆ పిఆర్ఓలు ఏంటంటే మేము మాట్లాడి చేర్పిస్తాం, కొంత మీకు కమిషన్ ఉంటది. కాబట్టి ఇది ఎట్లా అంటే ఒక బ్రోకర్ వ్యవస్థను తయారు చేసిరు వీళ్ళు. నారాయణ చైతన్య అనేటోళ్ళు ఒక బ్రోకర్ వ్యవస్థను తయారు చేసిరు. గ్రామీణ ప్రాంతాల్లో కొంత బాగా చదివే విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళకు కొంత సపరేట్ కొంత శిక్షణ ఇప్పించి ఆ ర్యాంకులను మాత్రమే టీవీలలో చూపించి మిగతాదంతా మనం అక్కడ ఊర్లలో చూస్తాం కదా, గొర్రెలు మేపడానికి చేనులలో తీసుకుపోయి కట్టేసి దానికి ఒక ఫెన్సింగ్ వేసేస్తాడు. ఆ టైప్ లో వీళ్ళు ఇక్కడ మేనేజ్ చేస్తా ఉన్నారు. దీంట్లో చదివే పిల్లలు, చదవని పిల్లలు అందరినీ ఒకే దగ్గర పెట్టేసి వాళ్ళ మీద బాగా వాళ్ళని ఒత్తిడి తీసుకొచ్చి మీరు చదవాలి అని చెప్పేసి ఫీజుల వల్లనే ఎక్కువ ఇబ్బందులకు గురవుతున్నారు పిల్లలు. వాళ్ళకి చెప్పేది ఒకటి ఉంటది, తీసుకొచ్చినాక అడ్మిషన్ తీసుకొచ్చినాక మరుసటి రోజు నుంచే నువ్వు 70% కట్టాలా, 80% కట్టాలా, నెల 2 నెలలు కాందే నువ్వు మొత్తం ఫీజు కట్టాలని చెప్పి వేధించడము. ఇటు చూస్తే వాళ్ళకి మార్కులు బాగానే వస్తున్నప్పటికీ ఇంకా చదవాలని చెప్పేసి ఒత్తిడి చేయడము. దానివల్ల విద్యార్థులు ఏంటంటే అటు పేరెంట్స్ డబ్బులు కట్టలేక, ఇటు వీళ్ళు చదవలేక మనశ్శాంతికి ఆందోళన గురై మేము ఎన్నో సంవత్సరాలుగా మేము ఓయూజేఏసీ తరఫున చాలా కొట్లాడాం. మేము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కొట్లాడుతూనే ఉన్నాం వీళ్ళ మీద. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అంటే ప్రిన్సిపాల్ తోటి విద్యార్థులతో కొట్టించడం ఎంతవరకు కరెక్ట్? వీళ్ళ దాంట్లో ఒక్కటి కాదు సిస్టమ్. ఆ విద్యార్థుల్ని పూర్తిగా బెండ్ చేయడానికి విద్యార్థుల్లో కొట్టించడం, లేదంటే వాళ్ళని అందరు విద్యార్థుల మీద లేపి నిలబెట్టడం, లేదా బయట నిలబెట్టడం, ఇట్లాంటివి. అంటే ఎటు పోయి ఆ విద్యార్థి అనేటోడు వీడు ఫుడ్ బాగా పెట్టకున్నా, స్టడీస్ బాగా చెప్పకున్నా కూడా ఏం మాట్లాడవద్దు ఆ స్థాయికి తీసుకొచ్చి, ఇంకా వాడు ఏదంటే అది మాకు పట్టిన కుందేలకు 3 కాలంటే 3 ఉంటాయి కదంటే సార్ 3 ఉన్నాయని
చెప్పే స్థితికి తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా లోపలికి కొంతమంది పేరెంట్స్ అలౌ చేయట్లేదు, అంటే ఒక జైలు లాగా ఉంది. వీళ్ళ సిస్టమ్ ఏంటంటే ఒక అబ్బాయి చనిపోగానే వెంబడే పేరెంట్స్ తో మాట్లాడతారు. ఆ నారాయణ సిస్టమ్ చైతన్యలో ఉన్న పెద్ద స్థాయి వాళ్ళు పొలిటీషియన్స్ తో కూడా మాట్లాడతారు. ఇక్కడ ఉన్న పోలీసులతో కూడా మాట్లాడితే డిసిపి ఏసీపీలతో మాట్లాడి అక్కడ విద్యార్థి సంఘాలు వచ్చి గొడవ పెడతాయి కాబట్టి మీరు వాళ్ళని మేనేజ్ చేయండి, వాళ్ళని అక్కడ దూరంగా తీసుకెళ్ళండి, లేదంటే వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళని మేనేజ్ చేసేసి ఇక్కడ ఇక్కడ ఇంత బందోబస్తు అవసరం. మళ్ళీ ఈ బందోబస్తు రోజు ఉంటే ఆ విద్యార్థులు ఎందుకు చేస్తారు? ఇప్పుడు వీళ్ళు ఎవరిని కాపాడడానికి వచ్చినట్టు? అంటే ఇప్పుడు చనిపోయిన విద్యార్థిని కాపాడడానికి వచ్చినట్ట, లేకుంటే ఈ యాజమాన్యాన్ని కాపాడడానికి వచ్చినట్ట? మనకి ఇక్కడ క్లియర్ కనబడుతుంది కదా. ఇప్పుడు వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళు ఎన్నో వేల కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కూడా వీళ్ళు కట్టట్లేదు. మనకు 100 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళ మీద ఫైన్ వేశారు చైతన్య కాలేజ్ మీద గతంలో. నారాయణ కూడా అంతే. ఇవన్నీ అక్కడ వీళ్ళ పర్మిషన్ కూడా లేదు, బోర్డులు కూడా లేవు. ఒక్క కాలేజ్ పర్మిషన్ తీసుకొని 5-6 నడిపించుకుంటారు. లేదంటే ఎక్కడ కూడా బోర్డులు కనపకుండా ఒక సిస్టమ్ ప్లే గ్రౌండ్ లేదు, లేదంటే దీనికి ఫైర్. అలాగంటే వీళ్ళు కూడా అంటే టీచర్స్ ని తీసుకోవడం అంటే డిస్కంటిన్యూ డిగ్రీ డిస్కంటిన్యూ అయిన వాళ్ళు, లేకపోతే జాబులు రాక అంటే ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వచ్చి రాని సబ్జెక్ట్స్ వాళ్ళతో చెప్పించి. ప్రధానంగా వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక ప్రిన్సిపాల్ అనేటోడు ఏం చేయాలంటే చదువు చెప్పకూడదు. ప్రిన్సిపాల్ అంటాడు మనం వేరే కాలేజీలో పోతే వాడు చదువు వచ్చినట్టు ఉంటాడు, వాడు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉంటాడు, ఆ సిబ్బంది మీద వానికి కమాండ్ ఉంటది ఎవడు ఏం చెప్తుండ అనేది. కానీ ఇక్కడ ప్రిన్సిపాల్ ఎవరిని పెట్టుకుంటారు తెలుసా? మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. నారాయణ చైతన్య ప్రిన్సిపాల్స్ అంటే వాడు ఒక బౌన్సర్ అయినా ఉండాలా, లేదంటే వాడు 4 విద్యార్థి సంఘాలు తెలిసి వాళ్ళని మేనేజ్ చేసుకునేటోడన్నా ఉండాలా, లేదంటే ఈ కాలేజీలో ఈ స్కూల్లో పాఠశాలలో ఏదైనా కమిషన్లు ఎట్లా దొబ్బాలా, లేదంటే ఎక్కువ ఫీజులు ఎట్లా కలెక్ట్ చేయాలా, లేదంటే ఎలా మిగిలించాలా, ఎలా పిల్లల కడుపులో ఎట్లా కొట్టాలా, ఇలాంటి ఎక్స్పర్ట్లను పెట్టుకుంటారు వీళ్ళు కదన్నా. అంటే ఇన్ని జరుగుతున్నా గానీ ఎప్పటి నుంచో చూస్తున్నాం. మరి తల్లిదండ్రుల్లో ఎందుకు మార్పు రావట్లేదు? అండ్ ఇక్కడ మొన్న జరిగిన సిచ్యువేషన్, ఈ రోజు జరిగిన సిచ్యువేషన్ చూసుకున్నా సెటిల్మెంట్ అంటున్నారు ఏంటి? ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి బయటకి? తల్లిదండ్రులు ఇప్పుడు ఒక విద్యార్థి చనిపోతే ఆ తల్లిదండ్రులు మాత్రం మనవేదన గురై వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. కానీ ఇదేంది, ఒక సముద్రం లాంటిది వ్యవస్థ. ఈ వ్యవస్థలో మిగతాది టీవీలలో ఆ ర్యాంకులు చూసి లేదు దాంట్లో పోతేనే మంచి ర్యాంకులు వస్తాయి. పేరెంట్స్ లలో ఒకటి చాలా, నేను పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఒకవేళ విద్యార్థి ఎంపీసీ బైపీసీ చదవలేని స్థాయిలో ఉంటే మీరు వేరే కోర్సులు చేయించండి. ఎందుకు మీ పిల్లల్ని ఉసురు పోసుకుంటున్నారు? మీరు వాళ్ళు మార్కులు రాలేడలా మీరు వేరే కోర్సులు కూడా ఉన్నాయి, మేము వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎందుకు బై ఫోర్స్ గా తీసుకొచ్చి డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, డాక్టర్లు ఇంజనీర్ రోడ్ల మీద తిరుగుతున్నారు డాక్టర్లు అనేటోళ్ళు. ఇక్కడ ఏం చేస్తారని చెప్పేసి మీరు వీళ్ళకి ఫీజు కట్టడం తప్పిస్తే వాడు ప్రయోజకుడు కాడు. అట్లని చెప్పేసి కన్న కొడుకు కంటి ముడుగా లేదని చేస్తాడు. మేము పిల్లలకు కూడా పేరెంట్స్ కూడా చెప్తున్నాము, మీ పిల్లలు ఏది చదవగలిగితే అదే చదివించండి. ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఒక్కటే కార్పొరేట్ సిస్టమ్ లో ఎన్ని కళాశాలలకు అనుమతులు ఇవ్వద్దు. ఎందుకంటే తెలంగాణలో కూడా మనం కొట్లాడిందే మనము ఇక్కడ స్థానిక యువకులకు ఉద్యోగాల గురించి. ఇక్కడ ఎవరైనా ఒక కాలేజ్ పెట్టుకొని నడిపించగలరు కదా? కోట్ల రూపాయలు ఉన్నాడు కూడా నారాయణ చైతన్య పోటీగా ఇవాళ స్కూల్ కాలేజీలు పెట్టలేని పరిస్థితులు. అంటే తెలంగాణ యువత చదువుకున్న వాళ్ళు రోడ్ల మీదే ఉన్నారు. ఒక స్కూల్ పెట్టుకోలేని పరిస్థితి. ఒక స్కూల్ పెట్టుకొని నడిపించుకొని మంచిగా మనం పాఠాలు చెబుతామంటే కూడా వీళ్ళు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వానే కొనేస్తారు. వాని స్కూల్ ని ఒక సంవత్సరంలోనే అది స్కూల్ నడవకుండా మొత్తం దాంట్లో ఉన్న స్టాఫ్ ని కొనేస్తారు. ఆ రకంగా ఇది ఒక మాఫియా నడుస్తుంది. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇప్పటికే చాలా జరుగుతున్నాయి అన్న, దీనిపైన స్పెషల్ కమిటీ కూడా వేసి విచారించాలని కూడా చెప్తున్నారు. అయినా గానీ యాక్షన్ తీసుకోవట్లా. ఒక స్కూల్ పెట్టిన వ్యక్తి ఒక సీఎం రేంజ్ లో ఒక మినిస్టర్ లెవెల్లో ఉంటున్నాడు కాబట్టి అతను చెప్పినట్టు ఇక్కడ సమస్యలు నడుస్తున్నాయి. ముఖ్యంగా మన ప్రభుత్వంలో చలనం లేదు. ఎందుకంటే సంవత్సరం అవుతుంది మన గవర్నమెంట్ వచ్చి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకు విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి లేని ఎవరు యాక్షన్ తీసుకోవాలా? ఈ పేరెంట్స్ పిల్లలు చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి మొరబెట్టుకోవాలనేది నా విజ్ఞప్తి. ఇకనైనా మన ప్రభుత్వము ముందుకొచ్చి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ఒక మనవి. ఇక్కడ పరిస్థితి ఇక్కడ చూసుకుంటే పేరెంట్స్ అందరూ కూడా బయట వెయిట్ చేస్తున్నారు. అంటే ఒక జైల్లో ఉంది ఇదంతా కూడా. పేరెంట్స్ కూడా లోపలికి అలౌ చేయట్లేదు. బయట సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడి పిల్లల్ని బయటకు పంపిస్తున్నారు. అండ్ వీరు చెప్తున్నట్టుగానే చాలా పిల్లల్ని ఒత్తిడికి గురి చేస్తున్నారు. దీనివల్ల చాలా మంది కూడా
ఆత్మహత్య ప్రయత్నాలకి పాల్పడుతున్నారు. ఈ విద్యార్థి కూడా అలాగే చనిపోయాడు. అండ్ తోటి విద్యార్థులతో కొట్టించడం ఆ అబ్బాయికి చాలా ఇబ్బంది పెట్టింది.